అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజు వీడియోలో వచ్చేసి సోమవారం రోజు వీడియో ఉంది, మరి ఆదివారము పెద్దబ్బాయి ఊరు వెళ్తా అంటే ఆ వీడియో కానీ కొంచెం ఉంది. ఇంకా సోమవారం ఉదయాన్నే ఇంకా మొత్తం పనులన్నీ పూర్తయినాయి. ఉదయం పనులు ఒక్కటి పూర్తయినాయి. ఇంకొంచెము కొన్ని నీళ్ళు తెచ్చిమని మా వారికే చెప్తే సరేలే కూర్చొని మెట్ల మీదే ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని తాగల నీళ్ళు. ఎప్పుడు మనకు పనులు ఎట్లో ఉంటాయి. ప్రతి మధ్యతరగతి ఇల్లాలంటే పనులు మటుకు పొద్దున్నే లేస్తానే ఆ పని, చెత్తలు నూకడం, పిల్లలు రెడీ చేయడం, క్యారీర్లు కట్టడం, మనకైతే ఉరకలు పరుగులు అంటారే ఆ విధంగానే ఉంటుంది. కానీ నీళ్ళు అనేది ఎవరమైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రశాంతంగా కూర్చొని తాగాలంట. నేను ఒక్కొక్క రోజు మెట్ల మీద కూర్చుంటా, ఒకరోజు హాల్లో కూర్చొని తాగుతా. ఎక్కడ వీలైతే అక్కడ ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని తాగుతాను. ఇంక ఈ విధంగా అంతా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇంకొచ్చేసేసి ఆదివారం రోజు పాయసం చేసినాను. నేను చేసే పాయసం ఈ విధంగా చేస్తేనా మనకు చల్లగా అయినా కానీ కొంతమంది పాయసం చేస్తే గడ్డ కడుతుంది, ముద్దలాగా అవుతుంది అంటారు. నేను చేసే విధానంలో పాయసం చేస్తేనా గడ్డ అస్సలు కట్టదు. ఫస్ట్ వచ్చి కడాయి పెట్టి నెయ్యి వేసినాను. కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలా. నా దగ్గర వచ్చేసి గోడంబిను ద్రాక్ష అంటారే, కిస్మిస్ అంటారే అవే ఉండేది. ఇంకా బాదాము అవన్నీ ఏం లేవు. నెయ్యి వేడైతానే గోడంబిను కిస్మిస్ వేసేసినాను. కొంచెం వచ్చేసి కుంకుమ పువ్వు కానీ పాలు కానీ నీళ్ళు కానీ ఏదన్నా వేసి నానబెట్టుకోవచ్చు. ఈ సేమియా వచ్చేసి బాగా రెడ్ కలర్ వచ్చేది అట్లా నెయ్యిలో బాగా వేయించాల. ఒకవేళ మన దగ్గర నెయ్యి అంత లేదనుకో, మధ్యతరగతి వాళ్ళకు రోజు నెయ్యిలు దొరకాలన్నా కానీ దొరకవు, కష్టము. ఆయిల్ అయినా వేయించుకోండి, కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసి వేయించుకొని కొంచెం నెయ్యి పాయసం అయిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇంకా సేమ్యాలకు అంతా నెయ్యి అంటే ఒక్కొక్కసారి మనకు ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. అన్నీ ఒకే రోజుగా ఉండాలంటే మనకు ఉండని పని. నా దగ్గర పాలు ఉన్నాయి అయినా నీళ్ళు వేస్తాను చూడు. అట్లా ఒక్కొక్కసారి మనకు అందుబాటులో ఉన్నా కానీ మనం మర్చిపోతా అంటాం. పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 3 యాలక్కలు వచ్చేసి బాగా దంచేస్తాను. ఆ పౌడర్ వేస్తాను. అవి మనం దంచింటాం కదా యాలకులు, అవి వచ్చేసి నేను సాయంత్రం టీలోకి వేసుకుంటా. అవి పక్కన పెట్టేస్తాను. ఇంకా చక్కెర కానీ అంత సేమియా వేసినా అంత చక్కెర వేస్తాను. వాటర్ వచ్చేసి 1 లీటర్ వాటర్ పెట్టినాను. అటు సైడ్ పెట్టినా బాగా మరుగుతుంది. మరిగే దాంట్లోకి ఇవన్నీ బాగా సేమియా రెడ్డుగా వేయించేసి తింటాం చూడండి. రెడ్డుగా వేయించుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. బాగా ఈ విధంగా అంతా దానికి నెయ్యి ఉంటుంది కదా, అందుకు నేను వాటర్ కానీ కొంచెం వేస్తాను. ఇంక ఈ విధంగా మనం సేమియా వేస్తానే అది మరిగి ఉంటుంది కదా వాటరు, ఇంక ఇది మరుగుతుంది. బాగా తెరలిచ్చేసినామనుకో బాగా తెరులుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని పాలు, మనకు అందుబాటులో ఎన్ని పాలు ఉంటే అన్ని పాలు పోసుకోవచ్చు. నేను వచ్చేసి 1/4 లీటర్కు 1/2 లీటర్కు మధ్యలో అన్ని పాలు పోసినాను. 1/4 లీటరును కొన్ని పోసింటాను. ఆ విధంగా పాలు వేసినాను. ఇంతే పాయసము. కుంకుమ పువ్వు వేసేస్తే ఇంతే. కుంకుమ పువ్వు లేకున్నా కానీ వేసుకోవచ్చు, ఉందనేసి వేస్తాను. సేమియా గడ్డ కట్టకోకుండా చేసుకునే పాయసము ఈ విధంగా చేసుకోండి. మరి గడ్డ అనేది అస్సలు పాయసం కట్టదు. చల్లగా అయినా కానీ ఈరోజు చేసి రేపు కొంచెం మిగిలిందనుకో మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తింటాము, కంపల్సరీ తింటాము. ఎందుకంటేనే మనం మధ్యతరగతి వాళ్ళము, మనం కంపల్సరీ తింటాము. లేదనుకో గాలికి పెట్టుకున్న ఒక రోజంతా ఉన్నా ఏం కాదు. ఇంకంతా అది ఇంకా బాగా మరుగుతుంది కదా, ఇంకా మరిగేటప్పుడు ఇంకా పాలు మనకి నేను పాలు చెప్తాను కదా, మనకి ఎన్ని కావాలంటే అన్ని పాలు పోసేసుకొని ఇంకా చల్లగా అయిన తర్వాత తింటేనా బాగా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతేనా, మా చిన్నబ్బాయి తినాడు, ఎందుకంటే నెయ్యి వేస్తే తినాడని మీకు మన సబ్స్క్రైబర్స్కి అయితే, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితేనా చాలా ఫేవరెట్ ఇది. నాకు కానీ మా వారికి కానీ, నేను కానీ పాయసం తినే రోజు స్వీట్స్ అయితే ఎక్కువ తిన్నాను. స్వీట్స్ అంటే చాలా ఇష్టము, కానీ ఎందుకు తిన్నా అంటే మనకుండే ప్రాబ్లం వల్ల తినం మనము. కానీ ఇంకా ఈ పాయసం అంటే నాకు కానీ చాలా ఫేవరెట్. 1 కప్పు నిండా తినేస్తాను నేను కానీ, ఏమన్నా కానీలే అనేసి.
ఎప్పుడన్నా ఒకరోజు తింటాను. ఏమంటే మనకేం షుగర్ పెయిన్స్ ఎక్కువైతాయని భయపడతా నేను తిన్నాను అంతే. ఆ విధంగా ఇంకా యాలక్కలు అవి ఉన్నాయి కదా, ఆ పౌడర్ వేసేసినాను. అవి వచ్చేసి మరి మనం టీలోకి వేసుకోవచ్చు, రసంలోకి వేసుకున్నా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా పూర్తి మెత్తబడేదాకా సేమియా ఉండకూడదు. ఒక రకంగా మనకు ఉడుకుతుంది చూడండి, చేయి పట్టుకుంటానే అప్పుడే తెలుస్తుంది. ఆ విధంగా పెట్టేసినామంటే పాలు ఇన్ని పాలు పోసేసినాను. ఇన్ని పాలు పోసేసి బాగా తెరలు ఇచ్చేసినాను. మనకు చల్లగైనా గడ్డగట్టదు. ఏ విధంగా నేను పాయసం చేసినానో అదే విధంగా ఉంటుంది. మనకు సేమియా అనేది బాగా ఏగకోకుండా మెత్తగా ఉడికిచ్చినామంటే అప్పుడు గడ్డ కడుతుంది పాయసం. ఇప్పుడు కుంకుమ పువ్వుగానే వేసుకున్నాను. ఇంతే అండి, బాగా సింపుల్గా చేసుకోవచ్చు, బాగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా చల్లగా ఎక్కేసిన ఆదివారం ఉదయాన్నే చేసినాను. కొంచెం పాయసం అనేది చల్లగా అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా పాయసం టేబుల్ మీద పెట్టేసినాను, చల్లగా అవుతుందిలే అనేసి. ఈ విధంగా ఇంకా అది ఈ విధంగా చల్లగా అయిన తర్వాత కానీ ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. బాగా కలర్ఫుల్గా సేమియానే ఉంటుంది. మరి నేను వచ్చేసి రాగి అంబలు చేసుకున్నాను. రాగి పిండి వచ్చేసి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసేసి ఆ గిన్నెలో బాగా నీళ్లు తెరిలిన తర్వాత ఆ రాగి పిండి వచ్చేసి 1.5 గంట కానీ నానేసుకోవచ్చు. బాగా బాగా మెత్తగా ఉంటుంది కదా అది. బాగా తెరలే వాటర్లోకి నీళ్ళల్లోకి ఆ రాగిపిండి వేసేసి బాగా ఉడికించిన తర్వాత కిందికి దించుకొని గోరెచ్చగా అయిన తర్వాత మజ్జిగ చిలుక్కొని, మజ్జిగ ఆ చిన్న కుండ ఉంది, ఆ చిన్న కుండ వేసినాను. వేసేసి రాళ్ళుప్పు, కొంచెం జీలకర్ర వచ్చి డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వేడి ఎక్కువ కావాలనే వాళ్ళు పచ్చి జీలకర్రే పొడి చేసుకొని వేసుకోవచ్చు. వేడి తక్కువ కావాలనుకునే వాళ్ళు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ రాళ్ళుప్పు, నిమ్మరసము, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. నేనైతే పచ్చిమిర్చి కానీ వేసుకోను, ఎందుకంటే నాకు నమ్మలేదప్పుడు కారం నేను అస్సలు తట్టుకోలేను, అందువల్ల వేసుకోలేను. అందువల్ల మీకు చూపిలా, ఎందుకంటే నేను వేసుకోను కాబట్టి. మీకు కావాలంటే వేసుకోండి. కడుపు బాగా నిండుగా ఉంటుంది. ఆరోగ్యం కానీ ఇది తాగడం వల్ల మనకు ఇంకా మళ్ళీ బాబు బయలుదేరుతా అన్నాడు. ఇంకా లగేజ్ అంతా సర్దేసినాము ఆదివారం రోజు. శనివారం రోజు వచ్చేసి సాయంత్రం వచ్చేసి కాలుకు నల్లదారము పిల్లలకి ఇద్దరికి పోయింది. శనివారం రోజే కట్టుకోవాలా. ఇది వచ్చేసి శనివారం రోజే కట్టల్లా. పూజా మందిరంలో నేను శుక్రవారం రోజే పెట్టిన నల్ల మల్లతాడు అంటారే, అది వచ్చేసి 3 ముళ్ళు వేసేసి మగపిల్లలకైతే కుడి కాలుకు కట్టుకోవాలా, ఆడపిల్లలకైతే ఎడంకాలకు కట్టుకోవాలా. ఆ విధంగా శనివారం రోజు సాయంత్రం తీసి పూజా మందిరంలోంచి పిల్లలకి ఇద్దరికి కట్టినాను. ఇద్దరికి తెగిపోయింటే మనకేమన్నా దిష్టి కాకోకుండా, నరదిష్టి అట్లాంటివి తగలకోకుండా కట్టుకుంటే మంచిదని చెప్పింటే కడతా అన్నాను.